కొంత పాపులర్ స్కీమ్స్ ప్రకటిస్తున్నారు, కొంత సంక్షేమం తప్పదు. మన ఎన్ని కొంత వెల్ఫేర్ స్టేట్స్ కాబట్టి దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మనం ఏమి ఏకపక్షంగా సమర్థించలేము, అలాగని ఏకపక్షంగా తిరస్కరించలేము. కాకపోతే ఎంప్లాయ్మెంటు తర్వాత అదర్ ఫ్యాక్టర్స్ చూసినప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే వెంకటకృష్ణ గారు, ఒక కృషి అయితే జరుగుతుంది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం, ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి రకరకాల స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. కానీ నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద ఉన్న ఇంట్రెస్ట్ ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ మీద పెడితే ఎక్కువ ఉపయోగం జరిగేది రాష్ట్రానికి ఈ పాటికి. అది అట్లాగే అది మునిగిపోతూ ఉంది. క్లారిటీ రావాల్సింది కరెక్టే. సరే, సనాతన ధర్మం గురించి నేను మాట్లాడేది ఆయన ఇంట్రెస్ట్, కానీ విశాఖ ప్లాంట్ అయితే ఈ పార్టీకి క్లారిటీ వచ్చేయాల్సింది కదా. ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ వచ్చిపోయినాడు, ఆ తర్వాత వీళ్ళు మరి పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ బీజేపీ కూడా, అయ్యా మా రాష్ట్రానికి చాలా ముఖ్యమైనది ఇది, ఏదో పద్ధతిలో మీరు దీన్ని రివైవ్ చేయండి. ఆ స్టీల్ ప్లాంట్ అది దాంట్లో వాళ్ళది ఉంది, సేల్ కలిపేస్తే లాభ నష్టాలు, సేల్కి చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి ఇనిషియల్ నష్టాలు వాళ్ళు పూడ్చుకున్నా అది ఓవరాల్ సేల్లో కలిసిపోతుంది. అట్లైనా ప్రయత్నం చేయొచ్చు. అదే ఇప్పుడు పక్కన మిట్టాల్ ఫ్యాక్టరీ పెడతాము అంటున్నారు. ఇది మునిగిపోయి అది వచ్చినా ఏం ఉపయోగం రాష్ట్రానికి? ఇది ప్రభుత్వ రంగంలో ఉండేది 1,00,000 మంది సుమారుగా ఇప్పుడు బతుకుతున్నారు. ఇప్పుడు అది మునిగిపోయి మిట్టాల్ వస్తే, మిట్టాల్ ప్యూర్లీ వాడు బిజినెస్ మ్యాన్, అదేదో 5,000 మంది 10,000 మందికి మాత్రమే పరిమితం అవుతుంది. అంటే నేను చెప్పేది ఏమిటంటే, ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వదులుకొని కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి ఉండేటువంటి పరిశ్రమల్ని కాపాడడానికి ఏం చేయాలి? నంబర్ 1. నంబర్ 2, బీపీసీఎల్ కరెక్ట్గా అది చాలా గొప్ప ప్రాజెక్టు రామాయపట్నంలో వచ్చింది. అదేదో విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం కాకుండా రామాయపట్నం రావడం అనేటువంటిది రాష్ట్రానికి చాలా ఉపయోగం. ఎందుకంటే ఈ రీజన్లో బ్యాక్వర్డ్ రీజన్స్ ఇవి కాబట్టి ఆ రకంగా చాలా మంచి కృషి జరుగుతుంది. నా పాయింట్ ఏమంటే, ఇప్పుడు ఈ పారిశ్రామికీకరణ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాయలసీమ ప్రాంతంలో ఒక భారీ కేంద్ర ప్రభుత్వ డిఫెన్స్ ఇండస్ట్రీ ఏదైనా తీసుకుని రాగలిగితే, డిఫెన్స్ అని చెప్తున్నా అంటే ఇతర ఇండస్ట్రీస్ ఏవి సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకోవడానికి అన్ని అమ్మేస్తున్నారు. ఎందుకంటే సార్, ఇప్పుడు హైదరాబాద్ నగరం డెవలప్ అయిందంటే హెచ్ఎంటి, హెచ్ఏఎల్, బిహెచ్ఈఎల్, లేకపోతే డిఫెన్స్ ల్యాబ్స్, రకరకాల పరిశ్రమలన్నీ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ డెవలప్ అయింది. ఆ రకంగా రాయలసీమలో కూడా ఒక ఏదైనా ఒక కదలిక రావాలి పారిశ్రామికీకరణ కోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ముద్దాయిగా చెప్పడం లేదు, శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతంలో ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫౌండేషన్ వేశారు, అది పోయింది. ఆ తర్వాత అనంతపురం జిల్లాలో పిల్లెట్స్ ఫ్యాక్టరీ అన్నారు, అది పోయింది సెంట్రల్ గవర్నమెంట్. మన్నవరం, అది మన్మోహన్ సింగ్ చిత్తూరు జిల్లాలో మన్నవరంలో ఏర్పేట దగ్గర అది పోయింది. అది అట్లాగే మన బళ్ళారి అంటే రాయదుర్గం ఆ ప్రాంతంలో పిల్లెట్ ఫ్యాక్టరీ పెడతామని సెంట్రల్ వాళ్ళు చెప్పినారు, అది పోయింది. నేను చెప్పేది ఏమిటంటే, బ్యాక్వర్డ్ రీజన్స్ మీద ఎందుకు మాటికి చెప్తున్నాను, బ్యాక్వర్డ్ రీజన్ జనం కూడా బతకాల. కాబట్టి కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతం, ఇప్పుడు కడప స్టీల్ ఉంది, అది సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తేసింది, మరి స్టేట్ గవర్నమెంట్ ఏం చేయాలో ఆలోచించాలి కదా. కాబట్టి ఇటువంటి దానికి ప్రయారిటీ ఇచ్చేటువంటి పద్ధతిలో చేయాలి. డిఎస్సి, మెగా డిఎస్సి అనౌన్స్ చేశారు, మొదటి సంతకం చేసినారు, మళ్ళా దాని మీద ఇంకేం ప్రొసీజర్ ముందుకు పోవడం లేదు. కాబట్టి ఇప్పుడు చక్రవర్తి గారి అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు, మెగా డిఎస్సి మళ్ళీ డబ్బులు పెరుగుతాయని. ఏమైనా ప్రభుత్వం అనౌన్స్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయించుకోవాలా. అట్లాగే సార్, అమరావతికి సంబంధించి సుప్రీంకోర్టులో ఉండేటువంటి పెండింగ్ కేసు క్లియర్ కాకుండా సెంట్రల్ గజెట్ నోటిఫికేషన్ రాదండి. కాబట్టి దాన్ని వెంటనే చేయించుకొని, వెంటనే అత్యవసరంగా ఏమి మునిగిపోదు, ఓవర్ 2-3 years లోపల సుప్రీంకోర్టు క్లియర్ చేయాలా. అప్పుడు గజెట్ నోటిఫై చేస్తే అమరావతిని ఇంకెవరు డిస్టర్బ్ చేసి